జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట ఛానల్‌కి స్వాగతం. నేను అప్పట్లో అలా చేసి ఉండకపోతే, ఇప్పట్లో ఇలా ఉండేదాన్ని కాదు. అంటే మీరు అనుకోవచ్చు, అప్పట్లో ఏంటి, ఇప్పట్లో ఏంటి ఆంటీ ఇలా చెప్తుంది అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, మా బాబు నాకు చక్కగా కారు కొని కింద పార్కింగ్‌లో పెట్టాడు. కానీ నేను బయటికెళ్ళాలంటే డ్రైవర్ రాడు. నాకు డ్రైవింగ్ రాదు. అదే నేను అప్పట్లో డ్రైవింగ్ నేర్చుకునున్నట్టయితే నాకిప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా! అప్పుడు అంటే డ్రైవింగ్ అంటే కారే ఫస్ట్ నేర్చుకోలేం కదా! నేను చిన్నప్పుడు సైకిల్ చాలా బాగా తొక్కేదాన్ని. నా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ గనక నన్ను ఈ వీడియో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అంటారు, "భవాని భలే సైకిల్ తొక్కేది ఇదివరకే" అని. నాకు పెద్ద పేరు గూడా సైకిల్ బాగా తొక్కుతానని. మా వారు కూడా ఇప్పటికి అంటారు, "నువ్వు చిన్నప్పుడు భలే సైకిల్ తొక్కేదానివని." అలా సైకిల్ తొక్కేదాన్ని కాబట్టి నేను అప్పట్లో యాక్టివా నేర్చుకొని ఉండవలసింది. అది నేర్చుకుంటే కారు తోలడం ఈజీ అయ్యేది. ఇప్పుడు నేను ఎప్పుడు బయటికెడదామన్నా అసల నాకు ఆ రోజులే గుర్తొస్తాయి. నాకు చాలా బాధేస్తది. అదే అబ్రాడ్‌లో 80 సంవత్సరాల ఆవిడ గూడా భలే చక్కగా ఒక్క ఆవిడే కారేసుకొని అసలు ఎంత స్పీడ్ ఎళ్తది, స్లో అవుతది. స్పీడ్ ఎళ్తది, స్లో అవుతది. వెరీ జీనియస్‌గా చేస్తదనమాట. అందుకే నాకు చాలా బాధనిపిస్తది. మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయొద్దు. మీరు చక్కగా ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా మీరు యాక్టివా, కారు ఏదైనా సరే మీరు ఇండివిడ్యువల్‌గా ఎళ్ళగలిగే విధంగా నేర్చుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఎవరైతే ఇండివిడ్యువల్‌గా ఎళ్ళగలుగుతారో వాళ్ళ సక్సెస్ రేటే ఎక్కువగా ఉంటుంది. అది నేను గమనించిన విషయం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. జై గురు.